హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రేపు ఏదో ఫ్రెండ్షిప్ డే అంటే ఏదో కొత్తగా విన్నాను. అసలు ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైనా ఉందా? నా కళ్ళతో చూసిన ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా అసలు ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉందా? ఏంటి ఫ్రెండ్షిప్ డే కొన్న నిజంగా సహాయం చేస్తే ఎవరికైనా సహాయత కృతజ్ఞత అనేది ఉంటుందా? మన దగ్గర డబ్బులు తీసుకుని మనం జాబ్స్ ఇస్తే వాళ్ళు గొప్పలుగా చెప్పుకునే వాళ్ళే. నేను అంది మీ ఇతర వాళ్ళ గురించి కానీ నేను చెప్పాను నా పర్సన్ గురించి. నేను చాలామంది జాబ్స్ వేయించా, కొంతమంది లైఫ్లో చాలామందికి లిఫ్ట్ ఇచ్చా. వాళ్ళందరూ నన్ను తొక్కేశారు, వాళ్ళు తోపులు అనుకున్నారు. కానీ ఈ కాలంలో నిజమైన ఫ్రెండ్షిప్ సాటి మనిషికి ఆడుకున్నప్పుడే. మనం పక్కడిని ఎంత మోసం చేస్తాం అంతకు 1000 రెట్లు మోసపోతాం. వాడేదో మోగాడు అనుకుంటారు, ఒకటి నన్ను 20,000 వరకు ముంచేస్తాడు. వాడికి కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి. వాళ్ళేదో నా అపాయింట్మెంట్ ఆర్డర్ మీద జాయిన్ వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. చైర్మన్ ప్రభాకర్ రావు గారికి ఒకటి నేను లేడని చెప్పి వాడు గొడవ పెట్టుకుంటే నా ఇష్యూ తెలిసి ఎవడైతే నా అపాయింట్మెంట్ ఆర్డర్ మీద జాయిన్ అయ్యాడో వాడు ఉద్యోగమే పోయింది. ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అనేది అసలు వాల్యూ లేదు. నేను పక్కోడిని నమ్ముతున్నట్టు నన్ను ఎవడు నమ్మడు. 1-2 వరకు ఉంచాడు. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తిట్టింటిట్లకి 15 రోజులు వాడు రాలే. 15 రోజులు ఆ కంపెనీకే రాలే. మన మధ్యలో వచ్చి జాయిన్ అయ్యాడు. ఆయన నాకేం తెలుసు అన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. నేను మనుషుల్ని నమ్మి చాలామంది సాయం చేసి మోసపోయాను. ఒకటి ఇలానే మీ అప్పులను ఒకటి ముందు ఇస్తే వాడు హ్యాండ్ ఇస్తే చచ్చినట్టు 2500 కట్టాను. నేను చచ్చినట్టు 2500 కట్టాను వాడికి. నిన్న పారిపోయాడు నన్ను చూసి. వాడికి ఏదో అయ్యింది సంథింగ్, వాడు చాలా లాస్ అయ్యాడు. మనం ఒకరిని మోసం చేస్తే పక్కన ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడా లేదు. చాలా రేర్. నాకు దృష్టిలో ఒక ఫ్రెండ్షిప్ వచ్చింది. అది నాక్సమన్. అది మ్యూచువల్ స్ట్రీట్స్ కొలీగ్స్ ఆఫీస్ స్టాఫ్, ఒక ఎక్స్ మేనేజర్. ఐఎమ్ రియల్లీ సారీ సార్, మిమ్మల్ని మిస్ అయ్యాను. జీవితంలో పెద్ద మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ రిజల్ట్ అనేది అర్థమైంది. బట్ ఆ మిస్టేక్ అయితే నెక్స్ట్ ఎక్కడ మొత్తం క్లియరెన్స్ చేసుకుని టాప్ 1 లెవెల్కి వస్తాను నమ్మకం నాలో ఉంది. ఎవరు ఈ కాలంలో ఫ్రెండ్షిప్ నమ్మద్దు. ఫ్రెండ్షిప్ అనేది వేస్ట్. రియల్ ఫ్రెండ్షిప్ అంటే మన అమ్మ నాన్న మన తమ్ముడే. మనం ఒకరిని నమ్మి మోసం చేశామంటే అందరు ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అయితే మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎవరు లేరు. అది దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో ఎవరిని ముప్పిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం పక్కడిని మోసం చేస్తే మనం అంత పేరు మోసపోతాం. అదే ఒకరిని మనం మోసం చేయకుండా ఉంటే అసలు మనం మోసమే పోం. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజమైన ఫ్రెండ్షిప్ చైర్మన్ వాళ్ళే నిజమైన మంచి. బట్ ఐ డిడ్ ఇన్ ద బిగ్ మిస్టేక్. ఐ రిపీట్, ఇక్కడ పనిచేశాడు. బట్ ఇప్పుడు నా అవసరం నన్ను నడుస్తుంది. మొన్న కూడా అంతే 2 మిస్టేక్స్ జరిగాయి నాకు. మా కాంట్రాక్టర్ ఎఫెక్ట్కి ఒకసారి ఫోన్ ఇంట్లో వాళ్ళు నమ్మట్లే. ఓకే, పైన దేవుడు ఉన్నాడు లేని వాడికి ఏదో ఒక రూపంలో దేవుడు ఆన్సర్ ఇస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీకు కామెంట్స్ చెప్పండి. ప్లీజ్ డో నాట్ బిలీవ్ ఎనీ ఫ్రెండ్షిప్.